అధికారం చెంతన ఉంటే ఏదైనా సాధ్యమే. నిబంధనలకు పాతరేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇట్టే పర్మిషన్లు వచ్చేస్తాయి. ఇదేమని అడిగే అధికారే ఉండడు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ నేత ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందట. అక్రమ వెంచర్లు వెలిసిన అన్ని పర్మిషన్లతో ఫ్లాట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. దీనికి కారణం కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తిదే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అట. ఇంకేముంది, ల్యాండ్ పర్మిషన్లు అన్ని నడుచుకుంటూ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి వచ్చేస్తున్నాయట. దీంతో ఎక్కడ పడితే అక్కడ వందల ఎకరాల్లో వెంచర్లు వేయడం, ఇష్టానుసారంగా ఫ్లాట్లు అమ్మడం చేస్తున్నారట. అయితే ఈ పర్మిషన్లు రేపటి రోజున తిరగబడితే కోట్ల రూపాయలు వెచ్చించి కొనుక్కున్న వందల మంది కుటుంబాలు రోడ్డున పడతాయనే టాక్ ప్రకాశం జిల్లాలో నడుస్తోంది. ఇంతకు ఏంటా రియల్ దందా? వాటి వెనుకున్న నేతలు ఎవరు? గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం అంతంత మాత్రమే అన్నట్టుంది. అయితేనే అధికార పార్టీ అండదండలుంటే చాలు ఎంతటి వెంచర్ అయినా ఇట్టే అమ్మేస్తాం అని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెంచర్ల మీద వెంచర్లు వేస్తోందట. ఫలానా నాయకులు మా రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటాదారులు అని చెప్పి మార్కెటింగ్ చేస్తున్నారట. ఈ కంపెనీకి నిన్న మొన్నటి వరకు మంచి పేరే ఉన్న బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల మధ్యలో సముద్రాన్ని ఆక్రమించి ఓ వెంచర్ వేసే ప్రయత్నం చేసిన నాటి నుంచి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు తిరోగమనం బాట పట్టిందట. బాపట్ల సముద్ర తీర ప్రాంతంలో వేసిన రిసార్ట్ వెంచర్ ఇష్యూలోనే బాపట్ల జిల్లాకు చెందిన ఓ ముఖ్య అధికారి కుర్చీ ఖాళీ చేయాల్సి వచ్చిందట. అంతేకాదు సదరు అధికారికి సరైన ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారట. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ వేసిన రిసార్ట్ వెంచర్లకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడంతోనే ప్రభుత్వం ఆ జిల్లా అధికారిని పక్కన పెట్టిందనే టాక్ అండి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏకంగా సముద్రపు ఒడ్డునే ఆక్రమించే పని చేసిందని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఆక్రమణలతో చీరాల, బాపట్ల సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారట. స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారట. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ గుంటూరు పట్టణానికి చెందిన ఓ ఎమ్మెల్యే భర్తకు సంబంధించిన కంపెనీ అట. దీంతో అధికారం చేతిలో ఉండటంతో ఆ కంపెనీ ఎక్కడ వెంచర్ వేసినా ఆ జిల్లాలో ఏ స్థాయి అధికారి అయినా పర్మిషన్లు ఇవ్వటం అనేది కామన్గా జరిగిపోతోందట. ఈ అధికారంతోనే బాపట్ల జిల్లాలో ఓ ముఖ్య అధికారి పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకాశం జిల్లాలో గతంలో వెంచర్లు వేసి ప్లాట్లను, విల్లాలను అమ్ముకుని వందల కోట్ల రూపాయల వ్యాపారం చేశారట. దీంతో ఈ వెంచర్లో పనిచేయటానికి వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆశ చూపుతున్నారట. ప్లాట్లు, విల్లాలు బుక్ చేయించిన వారికి పెద్ద ఎత్తున కమిషన్లు ఇవ్వటం అనేది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ బిజినెస్ సీక్రెట్ అట. కమిషన్ల కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇతర దేశాల్లో ఉండేవారిని ఆకట్టుకుని వ్యాపారం చేస్తుంటారట. అయితే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యాపారం అయితే ప్రస్తుతానికి 3 ప్లాట్లు, 6 విల్లాలు అన్నట్టుగా సాగుతోందట. దీనికి కారణం బాపట్ల సముద్ర తీర ప్రాంతంలో వేసిన రిసార్ట్ వెంచర్లు పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పర్మిషన్లు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే విషయం ఆ నోటా ఈ నోటా పబ్లిక్లోకి రావడంతో ఈ కంపెనీ పేరు ప్రజల్లో చర్చనీయాంశమైందట. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే భర్త కంపెనీ ఇప్పుడు మరోసారి ఒంగోలులో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. దీనికి కారణం ఒంగోలు నగరానికి సమీపంలో ఈ కంపెనీ ఓ పెద్ద వెంచర్ వేసింది. ఈ వెంచర్ సుమారు 140 ఎకరాల్లో ఉంది. గజం 20,000 నుంచి 25,000 వరకు ధర పెట్టారట. అదే విల్లా అయితే ఒక్కొక్కటి 1,30,00,000 రూపాయల ధర పెట్టి అమ్మకాలు ప్రారంభించారట. ప్రస్తుతానికి బుకింగ్స్ జరుగుతున్నాయట. అయితే ఈ బుకింగ్స్ చేయటానికి సరైన పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతానికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి లేఅవుట్ పర్మిషన్ లేకుండానే పెద్ద ఎత్తున ప్లాట్ల బుకింగ్స్ చేసేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక్కో ప్లాట్ బుకింగ్కు లక్షల్లో వసూలు చేస్తున్నారట. దీనిపై ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క అధికారి కూడా మాట్లాడే సహాయం చేయటం లేదట. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అధికార పార్టీకి చెందిన నేతలే కాకుండా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు కూడా ఈ వెంచర్లో భాగస్వాములు కావటం విశేషం. ఒంగోలు కార్పొరేషన్లో భాగమైన వెంగముక్కలపాలెంకు చెందిన కొన్ని అసైన్డ్ భూముల్లో ఈ వెంచర్లు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లొంగి స్థానిక అధికారులు పర్మిషన్లు ఇచ్చినా రాబోయే రోజుల్లో ఈ అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వెంచర్లో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పార్ట్నర్లుగా ఉండటంతో ఏ అధికారి కూడా ఈ వెంచర్ పర్మిషన్ల గురించి మాట్లాడే సాహసం చెయ్యటం లేదట. మొత్తం వెంచర్ 140 ఎకరాల్లో ఉంటే ఫేజ్ 1లో 70 ఎకరాల్లో ఓ వెంచర్, మరో 70 ఎకరాల్లో ఫేజ్ 2 వెంచర్ వేశారు. వెంచర్ డెవలప్మెంట్ కోసం మట్టిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అనేది కూడా చర్చగా మారింది. ఒంగోలు సమీపంలో ఉన్న ఓ కొండను తవ్వి వెంచర్ డెవలప్మెంట్ కోసం మట్టిని వాడుతున్నారని స్థానికుల మాట.
ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం విలువ సుమారు 600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క ఫేజ్ వెంచర్ విలువ 300 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన భాగస్వాములతో కలిసి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వేసిన వెంచర్లో ఏదో లొసుగులు బయటికి రావడంతో అక్కడ ప్లాట్లు కొన్నవారు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారు ఆందోళనలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జిల్లాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే తాను ఎవరినీ మోసం చేయలేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్తున్నాడు. హైదరాబాద్లో హైడ్రా మాదిరిగానే విజయవాడలో ఇటీవల ఇండ్ల కూల్చివేతలు ఈ మధ్యకాలంలో చూశాం. ప్రస్తుతానికి అధికార పార్టీ నేతల అండదండలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి పెద్ద ఎత్తున ఉండటంతో ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తోంది. రాబో రోజుల్లో కూడా గ్యారంటీ ఇవ్వగలరా అనేది ఇక్కడ స్థానికులకు వస్తున్న ప్రశ్నట. ఎవరైనా లేఅవుట్ వేసేవాళ్ళు, లేఅవుట్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా కన్వర్షన్ చేసుకోవాలి, కన్వర్షన్ చేంజ్ ఆఫ్ ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులరైజేషన్ తీసుకొని ప్లాన్ అప్రూవ్ తీసుకొని ఆ నెంబర్ పెట్టుకొని చేసేస్తే అది క్లారిటీ ఉంటుంది. నాకు నిన్న చెప్పింది ఏంటంటే, ఎందుకు వచ్చింది అవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అంటే, ఇంకా వాళ్ళు ఎల్ఆర్ తీసుకోలేదని చెప్పారు. ఎల్ఆర్ తీసుకోకుండా లేఅవుట్ వేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఎల్ఆర్ అయిపోయింది అన్నట్టు అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఎల్ఆర్ తీసుకుంటే ఏమైనా లోటుపోట్లు ఉంటే అన్నీ కూడా బయటకు వస్తాయి. అధికార ప్రతిపక్షంలో ఉన్న ముఖ్య నేతలు కలిసి 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయటం, పర్మిషన్లు లేకుండా ప్లాట్లు బుక్ చేయించడం, ఆ వెంచర్ డెవలప్మెంట్ కోసం స్థానికంగా ఉండే ఓ కొండకు గుండు కొట్టి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని మింగేయటం, ఇది ప్రకాశం జిల్లా రాజకీయంలో భాగమట. ఇటువైపు అధికారులు ఎవ్వరూ కన్నెత్తి చూడరట. అసైన్డ్ భూమి ఉందా లేదా అని వెరిఫై కూడా అధికారులు చెయ్యరట. గుంటూరు పట్టణానికి చెందిన ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయల వ్యాపారం చేశారట. ఏ స్థాయి అధికారినైనా డబ్బుతో మేనేజ్ చేస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అసలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి తెలుసా లేదా అనేది కూడా ప్రశ్నగా వస్తోందట. ప్రతి వెంచర్లో స్థానిక రాజకీయ నేతలను ఇన్వాల్వ్ చేయటం, 100 కోట్ల రూపాయల వ్యాపారం చేయటం సదరు కంపెనీ రూలట. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు పెద్ద ఎత్తున కమిషన్లు ఇవ్వడంతో ప్లాట్లు, విల్లాలు అమ్మేందుకు పెద్ద పెద్ద కస్టమర్లను వెతకడంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోటీ పడుతూ ఉంటారట. చూడాలి మరి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ తాలూకా అసలు విషయాలు, అధికార దుర్వినియోగం, నేతల బండారాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదని స్థానికులు అంటున్నారట.